రాష్ట్రంలోని 50 లక్షల విద్యార్థుల జీవితాలతో సర్కార్ చెలగాటమాడుతుందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం పేరుతో విద్యార్థి సంఘాల నిరసనకు పిలుపునిస్తే వారిని అడ్డుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలను ప్రదర్శిస్తుందని చెప్పారు. నిర్బంధాలు ఈ ప్రభుత్వంలో నిత్యకృత్యమయ్యాయని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థి సంఘాలు కాంగ్రెస్ నేతలను ఆహ్వానించారని, ఆ నిరసనకు వెళ్దామనుకునే లోపే తనను హౌస్ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఈ అక్రమ నిర్బంధం దుర్మార్గమని, ఆటవిక చర్య అని వ్యాఖ్యానించారు. 2021లో టీఎస్పీఎస్లో అర్హత లేని వారిని నియమించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయంపై హైకోర్టు జడ్జి సైతం ఆశ్చర్యపోయారని చెప్పారు. 2021లో దీనిపై పిటిషన్ వేస్తే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని ఆరోపించారు. నియామకంలోనే లోపాలున్నాయని ఆయన విమర్శించారు. ఎంసెట్ లాంటి పరీక్షలే ఇట్లా ఉంటే గ్రూప్ 1 పరీక్షలు అనేది ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ఒక ఉన్నతాధికారుల కోసం పోటీ పరీక్షలు నిర్వహించినప్పుడు ప్రభుత్వం ఇంకెంత జాగ్రత్తగా వ్యవహరించాలి, ఎంత పారదర్శకంగా వ్యవహరించాలి. అట్లాంటిది లాలాగూడ ఎస్ఎఫ్ఎస్ హై స్కూల్ ఈ గ్రూప్ 1 పరీక్షలకు సెంటర్ గా ఉండే. ఇందులో 576 మంది విద్యార్థులు హాల్ టికెట్లు పరీక్షలు రాస్తే ఉదయం 10:30 నుంచి 1 గంట లోపల పరీక్షలు నిర్వహించాలి. కానీ 90 మంది విద్యార్థులను 1 నుంచి 3:30 వరకు పరీక్షలు రాపిచ్చిండ్రు. 10:30కు మొదలయ్యి 1 గంటకు పరీక్షలు పూర్తి చేసి ప్రశ్నాపత్రాలు జవాబు పత్రాలను తీసుకొని 1ంటికి పరీక్షా కేంద్రాలను మూసేయాల్సిన నిర్వాహకులు 1 నుంచి 3:30 వరకు లాలాగూడ హైదరాబాద్ లో ఉన్న ఇది రిమాండ్ రిపోర్ట్, రిమాండ్ కేసు డైరీ అంటే ఎవరినైతే అరెస్ట్ చేసిండ్రో కస్టడీకి తీసుకొని విచారణ చేసిన తర్వాత వాళ్ళన్నిటిని కూడా గతంలో ప్రసారం చేసిండ్రు. అంటే 1 నిమిషం కూడా పరీక్షా కేంద్రం లోపలికి ఆలస్యంగా రానివ్వరు. ఎందుకంటే ప్రశ్నాపత్రము పంచిపెట్టిన తర్వాత వీళ్ళు బయట ఉన్నా లేదా నిర్దేశిత సమయంలో వాళ్ళు పరీక్షలు పూర్తి చేయకపోయినా సమయం పూర్తి అయినాక 1 నిమిషం కూడా అదనంగా విద్యార్థుల దగ్గర ఆన్సర్ షీట్లు ఉంచారు. ఓఎంఆర్ షీట్లు అన్ని ఎగ్జాక్ట్ టైం కి ఇస్తారు, టైం కు తీసుకుంటారు. ప్రశ్నాపత్రాలతో పాటు జవాబులు రాసిన జవాబు పత్రాలను కూడా నిర్దేశిత సమయం లోపలనే ఇన్విజిలేటర్స్ వాటిని తీసేసుకుంటారు. ఎందుకంటే 1 నిమిషం కూడా అదనంగా సమయం ఇయ్యరు. ఇంత పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాల్సిన ఎంసెట్ లాంటి పరీక్షలే ఇట్లా ఉంటే గ్రూప్ 1 పరీక్షలు అనేది ఈ రాష్ట్రాన్ని పరిపాలించే ఒక ఉన్నతాధికారుల కోసం పోటీ పరీక్షలు నిర్వహించినప్పుడు ప్రభుత్వం ఇంకెంత జాగ్రత్తగా వ్యవహరించాలి, ఎంత పారదర్శకంగా వ్యవహరించాలి. అట్లాంటిది లాలాగూడ ఎస్ఎఫ్ఎస్ హై స్కూల్ ఈ గ్రూప్ 1 పరీక్షలకు సెంటర్ గా ఉండే. ఇందులో 576 మంది విద్యార్థులు హాల్ టికెట్లు పరీక్షలు రాస్తే ఉదయం 10:30 నుంచి 1 గంట లోపల పరీక్షలు నిర్వహించాలి. కానీ 90 మంది విద్యార్థులను 1 నుంచి 3:30 వరకు పరీక్షలు రాపిచ్చిండ్రు. 10:30కు మొదలయ్యి 1 గంటకు పరీక్షలు పూర్తి చేసి ప్రశ్నాపత్రాలు జవాబు పత్రాలను తీసుకొని 1ంటికి పరీక్షా కేంద్రాలను మూసేయాల్సిన నిర్వాహకులు 1 నుంచి 3:30 వరకు లాలాగూడ హైదరాబాద్ లో ఉన్న ఇది రిమాండ్ రిపోర్ట్, రిమాండ్ కేసు డైరీ అంటే ఎవరినైతే అరెస్ట్ చేసిండ్రో కస్టడీకి తీసుకొని విచారణ చేసిన తర్వాత వాళ్ళన్నిటిని కూడా గతంలో ప్రసారం చేసిండ్రు. అంటే 1 నిమిషం